అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వల్లభనేని వంశీ గారిని పరామర్శించారు. విజయవాడ జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ మాట్లాడే సందర్భంలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఖచ్చితంగా చర్చనీయాంశమయ్యాయి. మరి ఆయన సరదాగా అన్నారో, సెటైరికల్గా అన్నారో, లేదంటే మరి తను అంతవరకే ఆలోచించారో తెలియదు, కానీ కొన్ని వెరైటీగా విడ్డూరంగా కామెంట్ చేశారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం మాట్లాడినా సోషల్ మీడియాకి స్టఫ్ దొరికిపోద్ది, సోషల్ మీడియా వాళ్ళకి ట్రోల్స్కి సబ్జెక్ట్ దొరికిపోద్ది. ఈరోజు కూడా అదే దొరికింది. ఒక మాజీ ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కమ్యూనిటీ గ్లామర్ ఇదా మాట్లాడాల్సింది. వంశీ గారేమో చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా గ్లామర్గా ఉన్నారంట. అది వారవలేక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించారట. అంటే మేబీ అది ఆయన సరదాగా అన్నాడేమోలే, కానీ అలాగే ఎదుగుదలను, తన కమ్యూనిటీలో ఎవరి ఎదుగుదలను చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేరంట. అటువంటి వాళ్ళని అణిచివేస్తారంట. ఏమంటే వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి అయ్యారు, కేంద్ర మంత్రిగా 2 సార్లు పనిచేసి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన కమ్యూనిటీ కాదా? జస్టిస్ ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు, ఆయన కమ్యూనిటీ కాదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తెలుసు అందరికీ, అది ఎన్నికల కమిషనర్. ఇట్లా కమ్యూనిటీలో చాలామంది పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి చంద్రబాబు గారు వారలేకపోవడం ఏంటి అంటే, ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు లాజిక్లెస్గా, మరి అర్థం లేకుండా, పర్థం లేకుండా మాట్లాడడమే ఆయన ప్రత్యేకత ఏమో బహుశా, సందర్భానికి సంబంధం లేకుండా. సరే, ఇదేంటంటే ఏమన్నారంటే ఆయన ఈరోజు వంశీ గారి అరెస్టు వలన రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి, యాక్చువల్లీ వంశీని టార్గెట్ చేశారు కావాలని, ఆ టీడీపీ కార్యాలయం దగ్ధంకి ఎస్సీ ఎస్టీకి సంబంధం లేదు, ఎస్సీ ఎస్టీ కేసుకి సంబంధం లేదు, టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు, ఆ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది కాదు, వంశీపై చంద్రబాబు కక్షగట్టి కేసులు బనాయించారు, వంశీకి బెయిల్ రాకూడదని నాన్ బెయిలబుల్ సెక్షన్ రాకుండా అడ్డుకున్నారు. ఏమండి, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎప్పుడైనా దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఒకసారి గూగుల్లో చూడండి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసులు 2019 నుంచి 24 మధ్యలో జరిగాయి. సో యాక్చువల్లీ సత్యవర్ధన్ జడ్జి గారి దగ్గర వాంగ్మూలం ఇచ్చాడు, తను వంశీ గారు తప్పు లేదని, అలాగే కులం పేరుతో దూషించలేదని, అది తప్పుడు ఫిర్యాదులని. సో 2023 ఫిబ్రవరి 19 మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పట్టాభి అనే వ్యక్తితో వంశీపై భరించలేని విధంగా చంద్రబాబు బూతులు తిట్టించారు. మర్నాడు ఫిబ్రవరి 20వ చంద్రబాబు నేరుగా గన్నవరంకు పట్టాభిని పంపించారు. అక్కడ పట్టాభి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని వంశీని తిట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక ప్రదర్శనగా వెళ్ళి వైఎస్ఆర్సీపీ కార్యాలయం చేరుకొని సీనయ్య అనే దళిత సర్పంచ్పై దాడి చేశారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గన్నవరం సీఐ కనకారావు పైన టీడీపీ మొక్కలు దాడి చేశాయి. పట్టాభి, ఆయన అనుయాయులు సీఐ కనకారావు తల పగలగొట్టారు. ఆ ఘటన తర్వాత పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. అయితే అప్పుడు మేమే అధికారంలో ఉన్నా ఏకపక్షంగా వ్యవహరించలేదు. అబ్బో, ఏంటి అంత మంచిగా చేశారా? టీడీపీ వాళ్ళంటే సీఐ తలలు పగలగొట్టినా వీళ్ళు ఏం కేసులు కట్టలేదంటే ఏకపక్షంగా వ్యవహరించలేదంట. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు, లోకేష్ కుట్ర పన్ని కావాలని ఇట్లా ఇరికించారు వంశీ గారిని. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ మెజిస్ట్రేట్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. మిగతా వారికి కూడా బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు, పోలీసులు కలిపి కుట్ర పన్నారు. పలు సమయంల తర్వాత 2025 ఫిబ్రవరి 10 జడ్జి గారి ముందు హాజరైన సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో చంద్రబాబు గారు, లోకేష్కు మనశ్శాంతి లేకుండా పోయింది. మళ్ళీ వీరు పోలీసులు కలిపి కుట్ర పన్నారు. సత్యవర్ధన్ కోర్టును తప్పుదోవ పట్టించారంటూ ఆ మర్నాడే 11 విజయవాడ పడమట పోలీసు పిఎస్లో సత్యవర్ధన్ మీద ఒక ఎఫ్ఐఆర్ పెట్టి దాన్ని వారి కుటుంబ సభ్యులకు చూపించి బెదిరించారు. కొత్త విషయాలన్నీ చెప్పాడండి. సత్యవర్ధన్ మీద అంట వీళ్ళు టీడీపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ పెట్టి దాన్ని ఆ కుటుంబ సభ్యులకు చూపించి బెదిరించి అతను లొంగ తీసుకుని అతని చేత మళ్ళీ ఇలా చెప్పించారండి. వస్తాయి సీసీ కెమెరా ఫుటేజీలు బయటకు వస్తాయి. వల్లభనేని వంశీ గారి ఇంట్లో సత్యవర్ధన్ ఉంటే, సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ గారు కిడ్నాప్ చేస్తే దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మొత్తం తప్పైనట్టేగా. అసలు సత్యవర్ధన్ని వంశీ గారు బెదిరించారనేది కదా ఒక ఆరోపణ, కిడ్నాప్ చేశారనేది కదా ఒక ఆరోపణ. సో అలాగే పోలీసులకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల్ని ఇష్టానుసారం వాడుకొని ప్రజాస్వామ్యంకి తూట్లు పొడుస్తున్నారు. ఈరోజు ప్రతి పోలీసుకు చెబుతున్నాను, మీ టోపీల మీద కనిపించే 3 సింహాలకు సెల్యూట్ కొట్టండి, కానీ తెలుగుదేశం నాయకులకు కాదు. ఏమండి, ఒక ఎమ్మెల్సీ గారు
అత్యంత దారుణంగా ఒక దళితుడిని చంపేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో, గతిలేని పరిస్థితుల్లో పోలీసులు ఎమ్మెల్సీకి సెల్యూట్ చేయాల్సి వచ్చింది. జనవరి 1 రోజే ఎప్పుడో. గత 5 ఏళ్ల పరిపాలన అలా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోలీసుల గురించి పోలీసులకు నీతులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఫస్ట్ టైం మీడియాతో కూడా ఇంటరాక్ట్ అయ్యారనమాట. మీడియాతో కూడా కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పారు. సో చంద్రబాబు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి చేసేది ఒక మాఫియా సామ్రాజ్యం. చంద్రబాబుని సీఎం చేయడం కోసం, ఆయనకు ఓట్లు వేయించడం కోసం ఆ మాఫియా సామ్రాజ్యం తయారైంది. వారి సామాజిక వర్గంలో ఎవరైనా వ్యతిరేకంగా నిలబడితే వారి పని అంతే. వారిపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టు, వారిపై బురద జల్లడం, వారిపై ట్రోలింగ్ చేయించడం చేస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు, లోకేష్ నైజానికి అడ్డం పడుతున్నాయని మొత్తానికి వంశీ గారిని పరామర్శించడానికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటల్లో ఏవి కూడా అంటే సంబంధించిన వ్యవహారం కాదు, అక్కడ మాట్లాడాల్సినవి అయితే కాదనమాట. మేబీ ఖచ్చితంగా ట్రోల్ మెటీరియల్ అయింది ఆయన మాట్లాడిన మాటలు. 2 పెద్దగా విషయం లేదు. 3 పోలీసులకు వార్నింగ్ కూడా, పోలీసులకు గతంలో చెప్పినవే, సప్త సముద్రాల అవతలన్నా తీసుకొస్తాం అది ఇది. సో ఒకటి మాత్రం నిజమండి, గత ప్రభుత్వం ఛాయలు, మరకలు ఇంకా పోల. బహుశా ఒక 2-2.5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి పోలీసులకు ఇటువంటి వార్నింగ్ ఇస్తే బాగుంటుందేమో. ఎందుకంటే అప్పుడు ప్రజల్లో గత ప్రభుత్వ ఛాయలు మర్చిపోతారు. కానీ గత ప్రభుత్వం 8 నెలల కిందటి వరకు ఆ ప్రభుత్వమే ఉంది. అప్పుడు పోలీసులు ఎలా పనిచేశారో ఇప్పుడు పోలీసులు ఎలా పనిచేస్తున్నారో చూస్తున్నారు. సో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఏకపక్షంగానే పనిచేశారు. తప్పుడు కేసులు, సిల్లీ కేసులు, సోషల్ మీడియా అరెస్టులు, పిచ్చి అరెస్టులు చాలా చేశారు. అయితే ఈ మీటింగ్ సందర్భంగా కొడాలి నాని గారు కూడా అక్కడికి వెళ్ళి, కొడాలి నాని గారు, పేరు నాని గారు అండ్ వంశీ గారి వైఫ్ అండ్ ఇంకొంతమంది కూడా వెళ్ళారనమాట. సో ఇక్కడ కొడాలి నాని గారు వేసిన పంచ్ ఒకటి అదిరిపోయిందండి. మేబీ బిగ్ టీవీకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు బిగ్ టీవీ యాంకర్ అడిగారు అనమాట, సార్ ఏంటి మీరు ఇంతకుముందు పవర్గా మాట్లాడేవారు, ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు అని. అయితే ఆయన అన్నాడు, అప్పుడు పవర్లో ఉన్నామమ్మా, ఇప్పుడు ఏం మాట్లాడతాము, ఇప్పుడు పవర్ పీకేశారు కదా, పవర్ లేదు, నీ చేతిలో మైక్ లేదనుకో, నువ్వేమైనా మాట్లాడతావా అని అన్నాడు అనమాట. అలా అంటే పవర్ ఉన్నప్పుడే నోట్లోంచి డైలాగులు వస్తాయా? నాకు డౌట్ వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడే నోట్లోంచి డైలాగులు వస్తాయా? అధికారం కోల్పోతే రావా? అంటే టు బి ఫ్యాక్ట్, బల్బ్ అనేది ఎప్పుడూ ఉంటేనే అది ఒరిజినల్ బల్బు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వస్తే అది ఒరిజినల్ బల్బు కాదు, అది పనికిరాదు. అలాగే ఇంకా కొన్ని డైలాగులు కొట్టారనమాట, కొంచెం వెరైటీగా విడ్డూరంగా అనిపించింది. సో ఓవరాల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన మీరు ఏమేమంటారు అనేది కామెంట్ చేయండి. ఎక్కడ అబ్యూజ్ లాంగ్వేజ్ వాడొద్దు, పనికిమాలిన కామెంట్స్ చేయొద్దు. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఆయన వంశీ గారిని పరామర్శకు వెళ్ళడమే అనవసరమైన పని. ఎందుకంటే వంశీ గారి మీద ఏ వర్గంలో కూడా పాజిటివ్ లేదు. పోనీ వెళ్ళారు, ఎంతైనా పార్టీ నాయకుడు కాబట్టి వదలలేరు కాబట్టి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇటువంటి పనికిమాలిన మాటలన్నీ మాట్లాడి మరింత ట్రోల్స్కి గురవడం తప్ప ఇంకేముంది చెప్పండి.